నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? కేసర్ గారు, ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. మన ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ మరియు హయగ్రీవ జయంతి, గాయత్రి జయంతి, మరి ఇంకా జంజాల పౌర్ణిమ, ఇలా ఎన్నో విశిష్టతలను మోసుకొస్తున్న ఈ పర్వదినం యొక్క శుభాకాంక్షలు. వాళ్ళందరికీ కూడా ఈ పర్వదినం సుఖ శాంతుల్ని, మానసిక స్థైర్యాన్ని ప్రసాదించాలని, జ్ఞానాభివృద్ధిని కూడా కలిగించాలని ఆశిస్తూ ఇప్పుడు మీరే జరిగితే అది తప్పకుండా మీరే చెప్పేశారు. అన్ని చెప్పారు కాబట్టి బోల్డ్ అన్ని విశేషాలు ఉంటాయి శ్రావణ పౌర్ణమికి ఎప్పట్లానే. అయితే ఈ శ్రావణ పౌర్ణమికి ఇంకాస్త విశిష్టత ఏమిటి అంటే, అది సోమవారం నాడు వస్తున్నటువంటి పౌర్ణిమ. చంద్రుడికి సంబంధించిన రోజే సోమవారం, ఆ రోజే పౌర్ణిమ రావటం అంటే సకల కళల్ని సంతరించుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడు ఆయనకి ప్రీతికరమైనటువంటి రోజున వస్తున్నాడు కాబట్టి మరి ఎలా ఆ రోజును వినియోగించుకోవచ్చు? హయగ్రీవ జయంతి. అసలు హయగ్రీవు అన్న మాటే ఆ పదంలోనే ఏదో వైబ్రేషన్ ఉంది అని అనిపిస్తుంది. అసలు ఎలా అండి మొత్తం అన్ని ఇంత స్పెషల్ గా వస్తున్నటువంటి రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? తప్పకుండా. ఇక్కడ మనకి ఏంటంటే, మీరు చెప్పారు చంద్రుడు సకల కళా స్వరూపుడు అని, కానీ ఆ సకల కళలకు విద్యా ప్రదాత హయగ్రీవుడు. సో హయగ్రీవుడిని ఆరాధించడం అంటే కనుక జ్ఞానాన్ని పెంపొందించుకోవటమే. అయితే ఇక్కడ సోమవారం కలిసి రావటం అనేది అంటే, ఇక్కడ మనకి హయగ్రీవుడి ఈ రెండింటిని కనుక మనం మిశ్రితం చేసినప్పుడు, ఒకటి మానసిక జ్ఞానం, రెండోది వాస్తవ జ్ఞానం. అంటే బతకడానికి కావాల్సిన జ్ఞానం ఒకటి, మానసికంగా మనం కుదిరి ఉండడానికి కావాల్సిన జ్ఞానం ఒకటి. ఎందుకంటే మనసు, శరీరం ఈ రెండు కూడా సమతుల్యంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం కరెక్ట్ పందాలో వెళ్ళగలవచ్చు. లేదంటే ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ రోజు మనకి పౌర్ణమితో సోమవారం కలిసి రావటం అనేది ఒకటి, తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామిని పూజించడం అనేది ఒకటి, తర్వాత మీరు చెప్పిన ఈ జంజాల పౌర్ణమి అనేది ఏదైతే ఉందో దానికి కూడా నిజానికి ఏంటంటే హయగ్రీవ స్వామి జయంతి నుంచి వచ్చింది. అది కూడా ఏ విధంగా గాయత్రీదేవికి చెప్పండి చెప్తా. ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ మొదట మనకి కావాల్సింది ఏంటంటే, ఈ రాఖీ పండగ తెలిసినంత ఎక్కువగా ఇందాక మనం చెప్పుకుని ఈ రెండు జయంతులు ఎక్కువగా తెలియకపోవటం. సరే, ఇంకా ఆ యజ్ఞోపవీతం మార్చే ఏదైతే అది 3 కులాలే ముఖ్యంగా ఉండేది కనుక వాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది, కానీ మిగతా అందరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి అవసరం అంతకంటే లేదు. కానీ మార్చుకోవాలి కదండి ఖచ్చితంగా. ఏదైతే యజ్ఞోపేత సంప్రదాయం ఉందో వాళ్ళు మార్చుకోవాలి. వాళ్ళకి సూతకం ఉన్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాలి కదా. మార్చుకోవాలి. ఇంకా వేటికి సంబంధం లేదు, యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు మార్చుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ సూతకం అయ్యాక కూడా మళ్ళీ మారుస్తాం. అప్పుడు మళ్ళీ అవి అయ్యాక కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ మార్చడం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే, ముఖ్యంగా ఈ రాఖీ పండుగ తెలిసినట్టుగా ఇది తెలియకపోవటం అనేది, కానీ నిజానికి ఏంటంటే అది బంధాలని కట్టుపడేసేది రాఖీ, జ్ఞానంతో కట్టుబడేసేది హయగ్రీవ జయంతి. సో ఎందుకంటే జ్ఞానం లేకుండా మనిషి వెళ్ళటం అనేది కష్టం. ఇక్కడ మనకి ఏంటంటే ఆయన జ్ఞానానికి మూలం శాస్త్రం, శాస్త్రానికి మూలం వేదం, ఆ వేదాలకు అధిపతి హయగ్రీవుడు. సో ఇక్కడ మనకి ఏదైతే మనకి అంతకుముందు కూడా ఈ వేదాలని రక్షించడానికి ఎలాగైతే విష్ణుమూర్తి మత్స్యావతారం దాల్చడం కానీ ఇలా వివిధ ఏవైతే ఉన్నాయో అవతారాలు, వాటిలో మనకి ఏంటంటే దశావతారాలు హయగ్రీవుడిని చేర్చినప్పటికీ కూడా హయగ్రీవ అవతారంలోనే వేదాలని మళ్ళీ రక్షించి బ్రహ్మకి అప్పచెప్పాడు అని చెప్పి. దొంగలించినటువంటి అసురుడు, అదే అసురుడి పేరు కూడా కొంతమంది అది పూర్తిగా ప్రామాణికం కాదు, కానీ హయగ్రీవుడు అనే రాక్షసుని వధించి ఈయన హయగ్రీవుడు అయ్యాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. తర్వాత మధుకైటబల నుంచి రక్షించి కూడా ఆ మధుకైటబలను సంహరించడం కోసం హయగ్రీవ అవతారం దాల్చాడు అనేది ఒక కథనం.
ఇంకా మరొక కథనంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈయన దానవులతో అలసిపోయి తన యొక్క వింటినే ఇలా పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు పొరపాటున ఆ యోగ నిద్ర నుంచి అప్పటికి బయటకు రాకపోతే ఆ వింటిని కలిపితే అదేమో ఈయన శిరస్సుని ఖండించిందని. అప్పుడు వాళ్ళిద్దరు దానవులు వాళ్ళు మదన పడి ఆయనకి ఈ గుర్రం తలకాయని అంటించారని చెప్పి. కానీ ఇక్కడ మనకి ఈ ఏవైతే పురాణాలు ఉన్నాయో అంటే మనకి అంత క్రితం కూడా వారాహిదేవి మీద ఒకసారి చర్చ వచ్చింది కదా. కానీ నిజానికి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే కనుక పైకి ఉగ్రంగా కనపడినప్పటికీ ఎవరైతే ఇటు పూర్తిగా మానవుడు పూర్తిగా జంతువు కాని అవతారాలు ఎవరైతే ఉంటాయో అవతారమూర్తుల్ని గనక మనం గనక సాధన లేదా స్మరించడం పూజలు చేసుకోవడం అలాంటివి చేస్తే కనుక వాళ్ళు శీఘ్రంగా ఫలిస్తారని చెప్పి సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. చాలా ఫాస్ట్ గా. అందుకని మీకు హనుమంతుడు వానర ముఖం, సరే వారాయి శూకర ముఖం, తర్వాత నరసింహస్వామి సింహముఖం. సో ఇలా రకరకాల ముఖాలతో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నది గుర్రం ముఖం. తర్వాత రెండోది ఏంటంటే గుర్రం ముఖం అంటే హిందూ ధర్మంలో ప్రతిదానికి కారాకార్యాల సంబంధం ఉంటుంది. వీళ్ళు తెలిసి తెలియక పై చూసి మాట్లాడుతూ ఉంటారు. ఈ గుర్రపు యొక్క సకలింపు ధోరణిలో ఈ వరకు ఈ బీజాలన్నీ ఉండేవట, మంత్ర బీజాలన్నీ. ఆ గుర్రపు సకలింపు అంత వేగంగా ఆ బీజ పఠనం జరిగేది అని చెప్పి. సో ఇక్కడ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ వేదాలు తస్కరించబడినప్పుడు అంటే అది రూపాలు ఏవైనా అవన్నీ మనకి, బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ అయితే వేదాలు తస్కరించారు, ఆయన అవి కాపాడటం కోసం అగ్రీవుడు వచ్చాడు, అంతవరకే తీసుకుందాం. మిగతా కథలు ప్రామాణికమా కాదా అన్నది పక్కన పెడదాం. సో ఈ వేదాలు ఎప్పుడైతే అందలేదో, వేద వాంగ్మయం ఎప్పుడు అందలేదో, ప్రజలు చేయవలసిన వేదాల ఆధారంగా చేయాల్సిన కర్మ క్రియలన్నీ కూడా నశించిపోయాయి. అప్పుడు అదే మళ్ళీ బ్రహ్మకి ఈయన వచ్చి అందించినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదయ్యారు. అందుకని దీన్ని ఇదే రోజున విద్యారంభ దినం కూడా చెప్తారు. విద్యారంభ దినం. అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ వేదాలు మళ్ళీ పునశ్చరణ చేయటం లేదా కొత్తగా నేర్చుకోవాల్సిన వాళ్ళు వేదాలు చేయటం. అందుకని ఆ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించారు. అలాగే అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తుంటారు. అందుకే ఇప్పుడు విద్యారంభ దినంగా అదే. సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే ఆ యజ్ఞోపవీతం అనే సంస్కృతి కూడా అప్పటి నుంచే వచ్చింది. జంజాల పౌర్ణమి ఎందుకు అయిందంటే వీళ్ళు ఆ రోజు కొత్తగా అప్పటిదాకా ఈ అడిగంటిన ఆచారాలు మళ్ళీ కొనసాగించారు. ఇంత ఉంది దీని వెనకాల కాదు బాబా. అద్భుతం అండి. అది అసలు తెలియకపోవడం నిజంగా శోచనీయం. కానీ ఇక్కడ ఏంటంటే నిజంగా చాలా మందికి తెలియక అయగ్రీవుని అంటే అసలు మామూలుగా చెప్పాలంటే అయగ్రీవ్ అనే నామాలు ఉచ్చరిస్తేనే 3 సార్లు దరిద్రాలన్నీ పోతాయి. అదేమిటండి ఓన్లీ చదువులకే మేధాశక్తికే అని చెప్తుంటారు, కానీ దరిద్రాన్ని తొలగించి చాలా మంది కాదు. ఇప్పుడు మీరు ఇందాక మనం ఇవాళ ఏదైతే సోమవారంతో పౌర్ణిమ సోమవారం అనేది లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం. లక్ష్మి అనేది చాలా మందికి ఏంటంటే ఒక రకమైన అపోహ ఉంటుంది. వాణి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట వాణి ఉండదు, వీళ్ళిద్దరు అత్తకోళ్ళు కొట్టుకొస్తారు. వాళ్ళకేమిట్రా నాయన రాగద్వేషాలు. అది కనుక కానీ అలా కాదు. ఎప్పుడైనా సరే వాణి ప్రవహించినప్పుడు ఆటోమేటిక్ గా సంపదలన్నీ వృద్ధి చెందుతాయి. అలాంటి వాణి ద్వారా ఎంతమంది సంపన్నులు అయ్యారో మనకి చరిత్ర చెప్తూనే ఉంది. అసలు సరస్వతితో ఒకంత వాళ్ళకి అంటే ఎవరికి రెస్పెక్ట్ చేయాలి, ఒక విచక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మి కంటే సరస్వతితో కూడిన చాలా అద్భుతం, స్థిరం కూడా అది ఒక ధైర్యం కూడా. అందుకని ఇక్కడ మీకు ఎప్పుడు కూడా అందుకని ఇక్కడ ఈ అయగ్రీవ అది 3 శ్లోకాలు అనేవి ఉంటాయంటే అవి అయగ్రీవేతి వాధీనం అని చెప్పి అలా స్టార్ట్ అయ్యి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాల్లో కూడా ఉన్న మెయిన్ అర్థం ఏంటి అంటే కనుక ఎవరైతే అయగ్రీవుని నిత్యం కొలుస్తారో వాళ్ళకి ఏంటంటే వాణి గంగా ప్రవాహం లాగా సాగుతుంది, చదువు చక్కగా, మాట మంచిగా. తర్వాత మొదట మనకి వచ్చేప్పటికి ఏంటంటే ఆయన ధనం ఏదైతే కావాలో ఆ ధనాన్ని అందిస్తుందని. ఎందుకంటే ఈయన లక్ష్మితో కూడిన వాడు కాబట్టి ధనం ఆటోమేటిక్ గా మనం వెంట వస్తుంది. చివరిలోకి వచ్చేప్పటికి ఏంటంటే వైకుంఠ కవాటాద్ఘాటని అని అంటే వైకుంఠానికి కూడా కవాటాలు అంటే కిటికీలు తెచ్చుకుంటే మోక్షం వస్తుంది అని ఫైనల్ గా. సో ఆ రకంగా 3 శ్లోకాలని కూడా పఠించడం వల్ల కూడా అది సరే. ఈ 3 శ్లోకాలు చదవాలంటే మనం కష్టము సుఖము 2 చెప్తాం. సో ప్రజలు ఏది తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ నేను చెప్పేది పరిపూర్ణంగా అయితే ఒకటే మాట చెప్తాను. ఒకటి ఏంటంటే మీరు ఏ విద్యలో ఉన్నారని కదా, అన్ని విద్యలకి ఈవిడే. అంటే మామూలుగా స్కూల్ విద్యలు అనేవి కాదు. మీరు ఇప్పుడు కళాకారిణి, ఆ కళా విద్యలో రాని. అందుకే లలిత కళలకి ఈయన పరిపూర్ణ. ఎవరైనా సరే పాత రోజుల్లో ఇప్పుడు నృత్యం నేర్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో నటరాజ స్వామిని తీసుకుంటారు, శివుడిగా తీసుకుంటారు.
ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హైగ్రీవ్ స్వామి హైగ్రీవ తెలుసుకోవటం అనేది- సంగీతం గాని సంగీతం అన్ని విద్యలకు ఆయనే. అసలు నువ్వు ఏ కోర్స్ అయినా చదువు హైగ్రీవుడే. ఎలాంటి విద్య కావాలన్నా అది జ్ఞాన విద్య, మామూలు భౌతిక విద్య, ఇంకో విద్య కాదు, మీకు ఏ విద్య కావాలి ఆ విద్యను అనుగ్రహించేవాడే హైగ్రీవుడు. Beautiful అండి, beautiful. ఇంట్లో పెట్టుకోవచ్చా అండి పట్టం చక్కగా? అసలు అయ్యుడు మిగతా మీకు ఇందాక మనం చెప్పుకునే కొన్ని ఎవరైనా వాళ్ళు కొద్దిగా ఉగ్రం ఉంటారు, మా హైగ్రీవుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా అందంగా కూడా ఉంటాడు. చాలా ప్రశాంతంగా కూడా ఆ, ఉంటాడు. ఏ దిక్కును పెట్టుకోవచ్చండి? అది మామూలుగా అయితే ఉత్తర ఈశాన్యంలో పెట్టుకుంటే కనుక ఉత్తర ఈశాన్యం. ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చా? ఉత్తరంలో కూడా పెట్టుకోవచ్చు. అద్భుతం. సో ఖచ్చితంగా అసలు పెట్టుకోవాలి. నన్ను అడిగితే ఎవరైనా సరే ఆ, ఇంట్లో విద్యార్థులు ఉన్నారు అంటే గనక తప్పకుండా పెట్టాలి ఆయన్ని. అద్భుతం సో అండి. అది పెట్టుకోవాలి. సరే ఇక్కడ మనం పెట్టుకుంటే కనుక ఇది చాలా తేలికైన గాయత్రి మంత్రాలు ఉన్నాయి, చెప్తారా? చెప్తా తప్పకుండా. ఉమ్. సో అది ఏంటంటే ఓం వాగేశ్వరాయ విద్మహే ఉమ్. ఐగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. బా. ఉమ్. అది తర్వాత రెండోది ఇంకో గాయత్రి ఉంది, ఓం విద్యాధరాయ విద్మహే జ్ఞానముద్రాయ జ్ఞానముద్రాయ ధీమహి ధీమహి. తన్ను ఐగ్రీవ ప్రచోదయాత్. ఈ రెండు గాయత్రులు ఏ గాయత్రి చదివినా పర్వాలేదు. అయితే మొదటి చెప్పిన గాయత్రి ఏదైతే ఉందో ఓం వాగేశ్వరాయ విద్మహి ఐగ్రీవాయ ధీమహి తన్ను హంస ప్రచోదయాత్ అనేదేమో సాధారణ భౌతిక విద్యల కోసం, అంటే ఇప్పుడు స్కూల్ చదువులు ఉంటాయి కదా, ఈ వాటికి. ఇంజనీరింగ్ అలాంటి విద్యార్థులు వాళ్ళు చదివిన దాన్ని గుర్తుండడానికి నేను చాలా మందికి ఇచ్చాను ఈ మంత్రాలు. మెమరీ పవర్ కూడా Memory power ఉపయోగపడుతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. అది చదువు మీద ఆసక్తి కలుగుతుంది. మ్మ్. అలాంటి వాళ్ళకి నేను చాలా కనీసం కొన్ని వందల మందికి ఇచ్చి ఉంటాను. బాబా బాబా. సో అది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందాక రెండోది ఏదైతే ఉందో అది మామూలుగా విద్య కోసం ఉండే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. అంటే మీరు సపోజ్ ఈ సంగీత విద్య అనుకోండి, లేదంటే నాబోటి వాడికి ఆధ్యాత్మిక విద్య అనుకోండి, ఇలాంటి విద్యలన్నిటికీ కూడా రెండో గాయత్రి మంత్రం ఏదైతే ఉందో మ్మ్. ఓం విద్యాధరాయ విద్మహి జ్ఞానముద్రాయ ధీమహి తన్నో ఐగ్రీవ ప్రచోదయాత్. ఇది తర్వాత ఇంకా తేలికైన బీజాక్షరం అయితే గనక ఓం హసోం. హసోం. రైట్, అరే భలే ఉంది. ఓం హసోం. ఓం హసోం ఓం హసోం ఓం. అనుకున్నా కూడా హైగ్రీవుడ్ అనుగ్రహం ఉంటుంది. ఐగ్రీవ యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. పిల్లలకు కూడా చక్కగా చదివించడానికి ఇంకా ఈజీ ఇది. విద్యార్థులందరికీ కూడా చాలా మందికి ఇప్పటికీ నేర్పే సంప్రదాయం అయితే ఉంటుంది. ఈ శ్లోకం కూడా చాలా పవిత్రమైనది, ఆచరణీయం అనేది చాలా మందికి తెలిసినది. మ్మ్. ఏంటి అంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం అయగ్రీవ ఉపాసనయే. Right. ఈ పద్యాన్ని కనుక ఈ శ్లోకం చదువుకున్నట్టయితే తప్పకుండా విద్యలో రాణింపు అనేది వాళ్ళే చూస్తారు. వాళ్ళ మెమరీ పవర్ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ గుర్రం అంటేనే ఒక వేగం. డెఫినెట్లీ. సో ఆ వేగం అనేది అది. సరే ఇంకా స్విచ్ వర్డ్ అనేప్పటికి ఏంటంటే అమేజింగ్ హార్స్ పవర్. అమేజింగ్ హార్స్ పవర్. వావ్. సో అది మామూలుగా మనకి మంత్రాలతో సంబంధం లేని వాళ్ళ కోసం చక్కగా చదువుకోవచ్చు. అది శుచి తప్పకుండా శుభ్రతతో కూడా సంబంధం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇప్పుడు చదువుకోవచ్చు. చదువుకోవచ్చు. ఆ అమేజింగ్ రకంగా హార్స్ చదువుకోవచ్చు. అమేజింగ్ హార్స్ హార్స్ పవర్. పవర్. సో ఇది మీకు తప్పకుండా వాళ్ళకి అది ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎప్పుడైతే మనకి ఏంటంటే విద్య రావటం వేరు, ఆ విద్య అది ఏమంటాం ఒక స్పాంటేనియస్ గా ఉపయోగపడటం అనేది వేరు. స్పాంటేనియస్ గా ఉపయోగపడాలి, గుర్తుండాలి గుర్తుండాలి కదా, టక్ మనం ఆసక్తి చెప్పగలగాలి, రావాలి. అది ఎగ్జామ్ లో రాయగలగాలి. కర్ణుడిలాగా అయిపోతే కష్టం కదా. కదా అందుకని ఖచ్చితంగా మీకు ఐగ్రీవ ఆరాధన అనేది, పైగా నేను అనేది ఏంటంటే ఇటు ఈ సాంఘిక మాధ్యమాలు అండి ఏదైనా అండి రక్షాబంధనానికి మనం ఎంత ప్రాముఖ్యత కల్పిస్తున్నామో ఈ ఐగ్రీవ ఆరాధన అనేది కూడా ఖచ్చితంగా ఆ ప్రాముఖ్యత కలిగించినప్పుడు ఏంటంటే మనకున్న ఈ పురాణ వాంగ్మయం ఏదైతే ఉంటుందో అది నశించిపోకుండా ఉంటుంది. మ్మ్. సో ముందు ముందు కూడా అది ఎంతో కొంతమంది ఇప్పుడు కనీసం ఒక 10 మంది ఇద్దరు ఆచరించారు అనుకుంటే ఆ ఇద్దరు మోసుకెళ్తున్నట్టేగా. Definitely. సో అలా మోసుకెళ్లాలన్నది నా ఆకాంక్ష. అదే చాలా అద్భుతంగా వివరించారు. తెలుసుకోవాల్సినటువంటి విషయము. చదువు కోసం చదువులు ఎంత వెనక్కి మనం ఎట్లా పరిగెడుతుందంటే ప్రపంచం చదువుల గురించి తల్లిదండ్రులకి ఎక్కువ టెన్షన్. అంతేగా పిల్లలకన్నా కూడా వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఎగ్జామ్స్ రాసేస్తుంటారు. సోమవారం వచ్చింది అది. తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. మరొక్కసారి మీకు రాఖీ పౌర్ణమితో పాటు హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి. మీకందరికి కూడా కృతజ్ఞత.